guys, welcome back to my YouTube channel. Happy Harika. మీ అందరూ ఎలా ఉన్నారు? Hope you're all doing great. మొన్ననే కొత్త సంవత్సరం పెట్టింది. ఇట్స్ ఆల్రెడీ ఫిబ్రవరి. ఐ హోప్ అందరికీ మంచిగానే జరుగుతుంది కొత్త సంవత్సరం అని అనుకుంటున్నాను. మాకైతే ఇప్పుడు కొన్ని బెటర్ డేస్ వస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వెదర్ పరంగా కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకు ముందులాగా మేము వచ్చినప్పుడు అయితే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే చీమ చిట్టుకుమన్నా పెద్ద వీడియోస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి, యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి, గూగుల్లో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా చాలా ఈజీ అయిపోయింది. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక బెనిఫిట్ ఉంటే దాని గురించి భయపడడం అనేది ఇంకొక లైక్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే ఈ ఐఎల్ఆర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చాలా ఎక్కువ వింటున్నాం దీని గురించి. దీని మీద కొన్ని రూల్స్ చేంజ్ అవ్వబోతున్నాయి అని వింటున్నాము. సో దాని మీద చేద్దాము అని అనిపించింది. ఎందుకనంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము అని వీడియో స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మీ వాళ్ళకి తెలియాలి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, ముందుగా డిస్క్లైమర్ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పబోయేవి ఏవి మీరు ఎక్కడైనా విన్నారో లేకపోతే ఎక్కడైనా చూసారో ఏదైనా చదివారో ఇవేమీ నాకు తెలియదు. కానీ ఇవేమీ ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇందులో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే వాటి గురించి ముందుగా తెలుసుకుంటే మనం ఏమైనా దానికి చేయగలుగుతామా అన్నట్టు చూసుకోవడానికి మాత్రమే ఇవన్నీ ముందుగా వింటున్నాము. ప్లస్ మీరందరూ చూడాలి కూడా. సో ఇందులో బేసిక్గా ఏంటి అని అంటే మీకు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ గురించి తెలిసిందే కదా. ఇంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేబర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మీకు ఆల్రెడీ రిఫార్మ్ యూకే అని పార్టీ గురించి తెలుసు, బ్రెక్సిట్ వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో రిఫార్మ్ యూకే పార్టీ చాలా పాపులారిటీ గెయిన్ చేసుకుందనమాట. వాళ్ళు ఒకవేళ వాళ్ళు రూలింగ్లోకి వస్తే వాళ్ళు ఏం ప్రపోజల్స్ చేంజ్ చేస్తారు, వాళ్ళ వెబ్సైట్లో సమ్ పర్టిక్యులర్ ఎజెండానే ఉంది ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద. అందులో మన ఇమిగ్రేషన్ గురించే టాప్లో ఉందన్నమాట. సో బేసిక్గా వాళ్ళు ఒకవేళ రూలింగ్లోకి వస్తే వాళ్ళు చేంజ్ చేసే పాలసీస్ ఏంటి, ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిపోర్ట్ చేసేయడము, అండ్ నాన్ ఎసెన్షియల్ ఇమిగ్రేషన్ని ఫ్రీజ్ చేయడము, అండ్ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ సిటిజన్షిప్ మీద ఉన్నారో ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా క్రైమ్ రికార్డు ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేయడము, వాళ్ళని డిపోర్ట్ చేయడము, అండ్ స్టూడెంట్ డిపెండెన్స్ అలౌ చేయకపోవడము, ఇంకా ఫేక్ కోర్సెస్ ఉంటాయి కదా. లైక్ మన ఏజెంట్లు ఏం చేస్తారు, చెత్త మొహాలు, నాకు మంచి మాటలు వస్తాయి, వాళ్ళ వల్లనే చాలా మంది మనలాంటి వాళ్ళు చాలా మంది వినేసి నమ్మేసి అంతా ఇక్కడికి వచ్చేసి అన్యాయం అయిపోతున్నారు. సో అలా ఫేక్ కోర్సెస్ మీద వచ్చిన వాళ్ళని, ఫేక్ జాబ్ మీద వచ్చిన వాళ్ళని, ఇలాంటి వాటన్నిటిని కన్సిడర్ చేసి యాక్షన్ తీసుకోవడము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయర్ ఇమిగ్రేషన్ ట్యాక్స్ అని ఉంది, ఎన్ఐ ట్యాక్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫారెన్ వర్కర్స్కి హైర్ చేసుకుంటే 20% వాళ్ళు ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నారో దానికి 20% ఇంక్రీజ్ చేస్తారు. అదే ఇక్కడున్న లోకలర్స్ని హైర్ చేసుకుంటే నార్మల్ బేసిక్ 13.8% ట్యాక్స్ పే చేయాలి. సో ఇలాంటి ప్రపోజల్స్ అన్నీ వాళ్ళు తీసుకొస్తాము మేము రూలింగ్లోకి వస్తే అన్నట్టు చెప్పారు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నచ్చాయి. సో వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ వచ్చిందనమాట. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అని అంటే రీఫార్మ్ యూకే వాళ్ళు అలాంటి పాలసీస్ పెట్టారు కాబట్టి ఇంకొకరు ఎవరైతే కన్జర్వేటివ్ పార్టీ ఉన్నారో వాళ్ళు విన్ అవ్వడానికి వాళ్ళు తీసుకొచ్చే ప్రపోజల్స్ కూడా వాళ్ళు చెప్పారనమాట. అఫ్ కోర్స్ కదా, ఇది నార్మల్ కాన్సెప్ట్. ఎవరైనా విన్ అవుతున్నారు అని అంటే మనం వాళ్ళకంటే ఏం మంచిగా చేస్తే మనం విన్ అవుతాము అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్స్, అది రీఫార్మ్ యూకే వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్స్. అలాగే వాళ్ళని క్రాస్ చేయడానికి కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ప్రపోజల్స్ తీసుకొస్తాము మేము రూలింగ్లోకి వస్తే అన్నట్టు చెప్పారు. అందులో వచ్చిన ఈ ప్రపోజలే ఈ ఐఎల్ఆర్ అనే కాన్సెప్ట్. ఇది బేసిక్గా ఏంటంటే అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది ఒకవేళ కనుక వాళ్ళు రూలింగ్లోకి వస్తే, ఇలాంటివి తీసుకొస్తే. బట్ మన వాళ్ళు ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఇది ఎక్కువ నోటికి వచ్చిందనమాట అందరికీ, ఇలా చేంజ్ చేస్తున్నారు అని. బేసిక్గా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఐఎల్ఆర్ అనేది ఇక్కడ స్కిల్డ్ వర్కర్ వీసా మీద మనము
ఒక 5 ఇయర్స్ ఉంటే గనక ఆ 5 ఇయర్స్ తర్వాత మనం ఐఎల్ఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఐఎల్ఆర్ అప్లై చేసుకున్నాక ఐఎల్ఆర్ మీద 1 ఇయర్ కనుక ఉంటే ఇక్కడే మనం సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట, ఇక్కడ సిటిజన్షిప్కి. సో ఇది నార్మల్గా యూజువల్గా ఇక్కడ ఉండే కాన్సెప్ట్. సో ఒకవేళ కన్జర్వేటివ్ పార్టీ రూలింగ్లోకి వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఐఎల్ఆర్ అనే కాన్సెప్ట్ 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ తర్వాత అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆ 10 ఇయర్స్ తర్వాత కూడా ఈ 5 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్ 1 ఇయర్ ఇది ఉంది కదా, 1 ఇయర్ తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు అని. సో ఆ 1 ఇయర్ని కూడా ఇంకొక 5 ఇయర్స్ అంటే టోటల్గా 15 ఇయర్స్ పడుతుంది మీరు సిటిజన్షిప్ కావాలంటే ఇక్కడ అనే ఇది తీసుకొస్తాము. దానివల్ల ఇమిగ్రెంట్స్ తక్కువైపోతారు, సో దట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అన్నిట్లో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నట్లు వాళ్ళ ఫస్ట్ రూల్ అది అనమాట, వాళ్ళ ప్రపోజల్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకవేళ మైగ్రెంట్స్ మన వాళ్ళు వర్క్ వీసా మీద వస్తారు కదా, వర్క్ వీసా మీద వచ్చినప్పుడు బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అవన్నీ ఏమీ క్లెయిమ్ చేసుకోలేరు. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. బేసిక్గా ఇక్కడ అంటే తర్వాత సెటిల్ అయ్యే టైంలో ఏం పని చేయకపోయినా గవర్నమెంట్ మీకు పే చేస్తుంది, లేదా ఏదైనా ఇప్పుడు మొన్న కోవిడ్ టైం వచ్చింది, కోవిడ్ టైంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ అందరికీ పే చేసింది. అంటే లగ్జరీ లైఫ్ అని చెప్పలేను, బట్ సర్వైవల్కి నీకు ఎంత కావాలో అంత గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. సో అలాంటి బెనిఫిట్స్ ఏమీ క్లెయిమ్ చేసుకోలేరు అనమాట. ఆఫ్టర్ ఆల్ దిస్ ఐఎల్ఆర్ కాన్సెప్ట్ ఇలాంటివి కూడా తెస్తాము, లైక్ ఈ బెనిఫిట్స్ ఏమీ క్లెయిమ్ చేసుకోకుండా చేస్తాము అన్నట్లు ఇలా సెకండ్ ప్రపోజల్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే ఆఫ్ కోర్స్ నో ఐఎల్ఆర్ అని చెప్పారు. అండ్ తర్వాత నెట్ కాంట్రిబ్యూటర్, అదేంటంటే బేసిక్గా మనం ఎంతైతే ఎర్న్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అలాంటి వాళ్ళకే ఐఎల్ఆర్ ఇస్తాము అన్నట్టు ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. అండ్ ఈ నెట్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దానికి ఒక లిమిట్ పెడతాము, ఆ లిమిట్ కనుక రీచ్ అయితే కనుక మేము ఇంకా ఎక్కువ తీసుకోము అన్నట్లు దానికి కూడా పెట్టారనమాట. సో ఇలా వాళ్ళని క్రాస్ చేయడానికి వీళ్ళు ఇలాంటి ప్రపోజల్స్ ఓన్లీ ఇమిగ్రేషన్ మీద తీసుకొచ్చారు కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు. బేసిక్గా ఇమిగ్రేషన్ కాకుండా వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఎజెండాలో, రీఫార్మ్ యూకే ఎజెండాలో, కన్జర్వేటివ్ పార్టీ ఎజెండాలో. 2 ఎజెండాస్లో వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ ఇమిగ్రేషన్ అనేది వాళ్ళ కీ కాన్సెప్ట్ లాగా పెట్టుకున్నారనమాట. సో ఇలాంటివన్నీ చూసి ఇప్పుడున్న రూలింగ్ పార్టీ లేబర్ పార్టీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సర్వే లాగా కండక్ట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ ఏమీ అంత ఎఫెక్ట్ పడట్లేదు, సో ప్రస్తుతానికి మేము వాటికి ఆ ప్రపోజల్స్ వేటికి మేము సపోర్ట్ చేయట్లేదు, సో ఫ్యూచర్లో చెప్పలేము అన్నట్లుగా వాళ్ళు చెప్పారనమాట. సో ఐ హోప్ ఆర్ వీ హోప్ ఇప్పుడు ఇంకా మీదట వీళ్ళు ఎప్పటి వరకు అయితే ఉంటారో 2029లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అప్పటి వరకు ఇప్పుడున్న ప్రపోజల్స్ ఏమీ ఇప్పుడున్న రూల్స్ని ఏమీ చేంజ్ చేయకుండా ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే అది అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన సాలరీ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఏదైతే ఉందో అది వచ్చే వాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ పడింది. సో అలాగే ఇప్పుడు ఏవైనా కొత్త రూల్స్ వస్తే కూడా ఉన్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఒకవేళ చేంజ్ చేయకపోతే వెల్ అండ్ గుడ్. అండ్ 2029లో ఎవరైతే రూలింగ్లోకి వస్తారో వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళే ఉంటే బెస్ట్, లేదా కన్జర్వేటివ్ కానీ రీఫార్మ్ యూకే వాళ్ళు కానీ వస్తే ఇలాంటి హార్ష్ ప్రపోజల్స్ అన్నీ మన మీద రుద్దుతారు. అవి చాలా 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 ఎఫెక్ట్ అవుతాయి, అందరికీ ఇంపాక్ట్ పడుతుంది. సో ఎవరైనా ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సిటిజన్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఐఆర్ఆర్ కావాలి ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో 2029 కంటే ముందే చేసుకోవడం చాలా బెటర్. అప్పటి వరకు ఉండి అప్పుడు రూల్స్ ఏవైతే చేంజ్ చేస్తాయో అవన్నీ మీ మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రూల్స్ ఏమీ ఇంప్లిమెంట్ అవ్వలేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ కన్సిడర్ చేసుకోండి, ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఏదైనా చేయాలి అని అనుకుంటే మీరు ముందుగా చేసుకుంటే చాలా చాలా బెటర్. అదనమాట మ్యాటర్. ఈ 2 days నుంచి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఐఎల్ఆర్ మీద. ఐ హోప్ ఎవ్రీబడి కొన్ని ఆన్సర్స్ అయితే దొరికాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉండి క్వశ్చన్స్ ఉంటే దీని మీద కనుక ప్లీజ్ DM me. I'll be more than happy to help you. And yeah, thank you very much for watching until now. And if you do like this video, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ do like, share, comment and subscribe to my channel Happy Harika. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. Until then, you guys please take care. Tata, bye bye.